బులెటిన్ లో డీటెయిల్ చూస్తే చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 5 దోషులను ఉరిశిక్ష ఖరారు చేసింది. 10 ఏళ్ల క్రితం అప్పటి చిత్తూరు మేయర్ కరాటే అనురాధ మోహన్ దంపతుల హత్య జరిగింది. నగరపాలక సంస్థ కార్యాలయంలోనే వారిని నిందితులు హతమార్చారు. ఈ కేసులో 5 నిందితుల ప్రమేయం ఉందని చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్ శ్రీనివాసరావు ఇటీవల తీర్పిచ్చారు. ఇవాళ ఉరిశిక్ష ఖరారు చేశారు. ఈ కేసులో A1 గా మేయర్ భర్త మోహన్ మేలరుడు, శ్రీరామ్ చంద్రశేఖర్ వెంకటాచలపతి A2, జయప్రకాష్ రెడ్డి A3, మంజునాథ్ A4, మునిరత్నం వెంకటేష్ A5 గా ఉన్నారు. చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 5 దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. 10 ఏళ్ల క్రితం అప్పటి చిత్తూరు మేయర్ కరాటే అనురాధ మోహన్ దంపతుల హత్య జరిగింది. నగరపాలక సంస్థ కార్యాలయంలోనే వారిని నిందితులు హతమార్చారు. ఈ కేసులో 5 నిందితుల ప్రమేయం ఉందని చిత్తూరులోని 6వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్ శ్రీనివాసరావు ఇటీవల తీర్పిచ్చారు. ఇవాళ ఉరిశిక్ష ఖరారు చేశారు. ఈ కేసులో A1 గా మేయర్ భర్త మోహన్ మేలనుడు, శ్రీరామ్ చంద్రశేఖర్ వెంకటాచలపతి A2, జయప్రకాష్ రెడ్డి A3, మంజునాథ్ A4, మునిరత్నం వెంకటేష్ A5 గా ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ సుధీర్ అందిస్తారు. సుధీర్, చెప్పండి. మనక ఏదైతే చిత్తూరు జిల్లా చిత్తూరు టౌన్లో ఈరోజు సంచలనమైనటువంటి కోర్టు తీర్పు వెలువడింది. 5 మందికి ఉరిశిక్ష ఖరారు చేసినటువంటి సంచలన తీర్పు ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే 2015 నవంబర్ 17వ తారీఖున చిత్తూరు మేయర్ దంపతుల పైన దాడి చేసి చంపినటువంటి కేసులో ఇప్పటి వరకు దాదాపు 10 ఏళ్లుగా కొనసాగుతున్నటువంటి ఈ యొక్క కేసు నేడు తుది తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మొత్తం 23 మంది కేసు నమోదు చేసి విచారణ చేశారు. అయితే ఈ నెల 24వ తేదీ తీసుకున్నట్టయితే 16 మంది వరకు వాళ్ళని విడుదల చేయడం జరిగింది. కేసులో లేదని విడుదల చేయడం జరిగింది. అయితే ఒకరు మృతి చెందారు. మిగిలిన 5 మంది ఎవరైతే A1 చింటూ అలియాసు చంద్రశేఖర్, అలాగే ఇంకా A2 వెంకటాచలపతి, A3 జయప్రకాష్ రెడ్డి, A4 మంజునాథ్, A5 వెంకటేష్, ఈ 5 మందికి ఈరోజు ఉరిశిక్ష అనేది ఖరారు చేయడం జరిగింది. 2015 నవంబర్ 17వ తేదీ తీసుకున్నట్లయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి ఒక హత్య కూడా ప్రతి ఒక్కరు చర్చించుకున్నటువంటి అంశంగా మిగిలింది. ఎందుకంటే విధి నిర్వహణలో ఉన్నటువంటి మేయర్ తన కార్యాలయంలో ఛాంబర్లోకి వెళ్లి తుపాకీలతో దాడి చేసి మరి అత్యంత దారుణంగా చంపినటువంటి కేసు. అయితే మహిళలంతా కూడా ఆ సమయాన తమకు ఉన్నటువంటి ప్రజా సమస్యల మీద ఈ యొక్క వినతి పత్రాలు తీసుకోవడం నేపథ్యంలో మహిళలతో పాటు బుర్కాలు వేసుకొని వెళ్లేటువంటి వారు తుపాకీతో మేయర్ అనురాధని దాడి చేయడం, అలాగే పక్క ఛాంబర్లో ఉన్నటువంటి తమ భర్త
కటారి మోహన్ పైన కూడా వీళ్ళు వెంటనే దాడి చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడికక్కడే మేయర్ అనురాధ మృతి చెందడం, అలాగే తీవ్ర గాయాల పాలైనటువంటి కటారి మోహన్ను చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని వేలూరు సిఎంసి ఆసుపత్రి తరలి చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితుల్లో మృతి చెందారు. అయితే ఈ యొక్క దీనికి సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు పూర్తి విచారణ కొనసాగించారు. ఎవరైతే అనుమానితులు ఉన్నారో అలాగే కార్పొరేటర్లు ఉన్నారో వీళ్ళంతా కూడా అదుపులో తీసుకుని విచారించినటువంటి నేపథ్యంలో సొంత అనురాధకు తమ్ముడైనటువంటి కటారి మోహన్ మేనల్లుడైనటువంటి చింటూ అలియాస్ చంద్రశేఖర్ ఈ యొక్క ఘాతుకానికి పాల్పడ్డన్నటువంటి తెలిసింది. అయితే మిగిలిన నలుగురంతా కూడా కర్ణాటక ములబాకలకు చెందినటువంటి వారు. వీళ్ళంతా కూడా గతంలో సుపారీ కిల్లర్లు అని చెప్పుకోవచ్చు. సుపారీ తీసుకున్నటువంటి హత్యలు చేసేటువంటి ఒక బ్యాచ్ గా గుర్తించారు. చింటూ 2015 ముందుగా అలియాస్ చంద్రశేఖర్ ఎవరైతే ఏవని అంటున్నామో అతను తమిళనాడు చెన్నై హార్బర్లో మెరైన్లో జాబ్ చేసేవాడు. మెరైన్ జాబ్ చేస్తూ అనంతరం అక్కడ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి మామతో పాటు అక్కడికి ఉన్నటువంటి క్వారీలు కావచ్చు, మైన్స్, ల్యాండ్స్ ఇవన్నీ కూడా వ్యాపార పరంగా తనతో పాటు కీలకమైనటువంటి వ్యక్తిగా పక్కనే ఉండి అన్ని చూసేటువంటి వ్యక్తి. కొన్ని లావాదేవీల కారణంగా ఈ యొక్క దాడికి హత్య చేశారని కూడా రుజువైనటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన వారు ఈ వెపన్స్ అన్ని కూడా సప్లై చేసింది ములబాకలకు సంబంధించినటువంటి వ్యక్తులు తీసుకురావడము, అలాగే ఒక ప్రాతిపదికన ఒక ప్లాన్ ప్రకారం చేసి మరి పబ్లిక్ గా ఉదయం పూట 10 మంది ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క తుపాకీలతో దాడి చేసి హత్య చేసినటువంటి ఈ యొక్క హత్య పైన ఇప్పటికీ 10 సంవత్సరాలుగా కొనసాగుతున్నటువంటి విచారణ దర్యాప్తుల కోణంలో తీసుకున్నట్టయితే 23 మందిని అదుపులో తీసుకుని పోలీసులు విచారణ జరిపి వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు జైలు శిక్ష అనుభవిస్తున్నటువంటి వారిలో 16 మందిని ఈ నెల 24వ తేదీన విడిచిపెట్టడం జరిగింది. ఒకరు మృతి చెందారు. ఇక ఈ 5 మందికి కూడా కీలకమైనటువంటి ఈ యొక్క మర్డర్ చేయడానికి ప్రధానంగా ఆ యొక్క ప్రదేశంలో ఉండి తుపాకీలతో కాల్చి చంపినటువంటి వ్యక్తులుగా పూర్తి ఆధారాలతో ఈ యొక్క క్లూస్ టీమ్ కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ ద్వారా వచ్చినటువంటి నివేదికలన్నీ కూడా కోర్టు సమర్పించడంతో ఈరోజు చిత్తూరు 6వ అదనపు కోర్టు జడ్జి శ్రీనివాసరావు గారు ఇచ్చినటువంటి తీర్పు ఉరిశిక్ష అనేది ఇవ్వడం జరిగింది. సంచలనంగా మిగిలిపోయినటువంటి వార్తగా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా వీళ్ళ పైన పూర్తిగా మూడు దఫాల వాయిదాలు ఉన్నాయి ఈ నెలలోనే. అయితే పోలీసు బందోబస్తు ముమ్మరంగా ఏర్పాటు చేస్తారు. ఎటుపక్క నుంచి ఎవరు దాడి చేస్తారో ఇక్కడ అల్లకొల్లాలు ఇక్కడ సృష్టి అవుతారన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా పటిష్టమైనటువంటి బందోబస్తు నడుమున ముద్దాయిలంతా కూడా కోర్టుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు ఈ యొక్క తీర్పు వచ్చిన తర్వాత చనిపోయినటువంటి మేయర్ దంపతుల కుటుంబీకులు కావచ్చు, అలాగే వారికి సంబంధించినంతా కూడా ఒక పండుగ వాతావరణం చేసుకున్నటువంటి పరిస్థితి నాకు ఉంది. ఎవరైతే మేయర్ దంపతులు ఉన్నారో వీళ్ళకి 2 కుమార్తెలు, 1 కుమారుడు ఉన్నాడు. కుమారుడు కరోనా టైంలో చనిపోయినటువంటి పరిస్థితి. అదే కుమార్తె వాళ్ళ కోడల్ని అప్పట్లోనే టీడీపీ పీరియడ్లో తీసుకున్నట్టయితే మేయర్ని చేశారు. ఇప్పుడు ప్రస్తుతం కుమార్తె హేమలత అక్కడున్నటువంటి చిత్తూరు డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా కూడా విధులు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీని మీద ప్రభుత్వం న్యాయం చేయాలని పోలీసులు పూర్తి సమగ్ర విచారణ జరిపించి తమ కుటుంబానికి చనిపోయినటువంటి వారికి న్యాయం చేయాలన్నటువంటి దిశగా కోరడంతో దీని మీద పూర్తిగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి వీళ్ళంతా కూడా విచారించిన తర్వాత నేడు వీళ్ళు ముద్దాయిలుగా పరిగణలో తీసుకుని 5 మందికి ఉరిశిక్ష ఖరారు చేసినటువంటి పరిస్థితి చిత్తూరు 6వ అదనపు కోర్టులో ఈరోజు వెలువడింది. మొత్తము ఈ యొక్క చింటూ అనేటువంటి వ్యక్తి కాకుండా మిగిలిన వాళ్ళు గతంలో తీసుకుంటే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సీకే బాబు పైన కూడా దాడికి పాల్పడినటువంటి పరిస్థితి. అప్పట్లో కూడా ములబాగం నుంచి వచ్చినటువంటి సుపారీ బ్యాచ్ ఈరోజు మేయర్ దంపతుల హత్య చేయడానికి కూడా దీనికి సపోర్టివ్గా ఉండి చేసినటువంటి సుపారీ బ్యాచ్ ఎవరంటే తిరిగి ములబాకులు. ఎందుకంటే అక్కడ ఎక్కువ ఈ యొక్క క్రైమ్కి సంబంధించినటువంటి వ్యక్తులు, వెపన్స్ కావచ్చు, అలాగే ఈ యొక్క ఎవరైనా హత్యలు చేయాలంటే సుపారీ బ్యాచ్ అంటే మొదట ములబాగిలికి వెళ్ళేవాళ్ళు. వీళ్ళంతా సన్నిహితంగా ఉన్నటువంటి చింటూ అలియాస్ చంద్రశేఖర్ వీళ్ళని పెట్టుకుని ఈ యొక్క ఒక ప్రణాళిక ప్రకారం ఈ యొక్క హత్య చేయడానికి కారణము అంటే హత్య చేశారు. అయితే దీనికి సంబంధించినటువంటి కోణాలు అన్ని విధాలా
పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత కోర్టులో ఇచ్చినటువంటి నివేదికల మీద ఆ సాక్ష్యాధారాల మేరకు ఈరోజు తుది తీర్పు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద 5 మందికి ఉరిశిక్ష అనేది ఖరారు చేసినటువంటి సంచలనమైన తీర్పు చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది కనుక. ఓకే, థ్యాంక్ యూ సుధీర్.